మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక అక్రమంగా 25 మంది రవాణా చేస్తున్నారని అన్నారు. గతంలో అక్రమ ఇసుక అరికట్టేందుకు ట్రిబ్యునల్, హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేదు. నా కోసం 5 సంవత్సరాలు కష్టపడ్డారు. ఇసుక రవాణా చేసి నాకు దూరం కావద్దంటూ జేసీ సూచించారు. ఇసుక అవసరమైతే మున్సిపాలిటీ ద్వారా రవాణా చేస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఓనర్లను వదిలిపెట్టనని ఆయన స్పష్టం చేశారు. ఇసుక గురించి చెప్తున్నా. మొత్తం తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఒక 25 మందే ఇసుక దొలుకుండేది. వాళ్ళందరూ నాకు ఆప్తులు. 5 ఏళ్ళు నాతో పాటు కష్టపడిన వాళ్ళు. నేను మళ్ళీ కోరుకుంటాను, మానుకోండి. మీకు ఒకరికైనా డబ్బులు అంటే 2 లక్షల మంది ఉంటే ఓటర్లే, 25 మందికి ఇదే. దూరం చేసుకోవద్దండి. దయచేసి 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 మీరంతా నా కోసం 5 ఏళ్ళు కష్టపడ్డారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని, ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. బాగలేదు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా అనంతపురం ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి. అక్రమ ఇసుక రవాణా చేసే వారికి జేసీ ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ చేశారు, మాస్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే నియోజకవర్గంలో తన అనుచరులు 20 మంది ఇసుక రవాణా చేస్తున్నారు. ఇలాంటి ఇసుక రవాణా చేసి నాకు దూరం కావద్దు అనేసి చెప్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూసుకోవచ్చు అంటారు? అయితే బ్రహ్మిని ఎప్పుడు వార్తల్లో ఉండే జేసీ ప్రభాకర్ రెడ్డి మరొకసారి తన కంటూ ప్రత్యేకమైన వార్తల్లో నిలిచారు. అయితే తాడిపత్రిలో ఇసుక రవాణా చేయొద్దంటూ తన అనుచరులకు స్వీట్ వార్నింగ్ అయితే ఇచ్చినట్లయితే తెలుస్తోంది. అయితే తన అనుచరులు 25 మంది దాకా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని, మీరు త్వరగా ఈ సైడ్ మానుకోవాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళకి అటు సున్నితంగా అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే కావాలంటే మున్సిపాలిటీల ద్వారా ఇసుకను రవాణా సప్లై చేస్తాము, మీరు మానుకోవాలి. ఇసుక ఎట్లా అమ్మాలో నాకు తెలుసు. దాదాపు గతంలో వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఇసుక అక్రమ రవాణాపై నేను ఫైట్ చేశాను. సుప్రీంకోర్టు, హైకోర్టు వరకు వెళ్ళాను. అలాంటిది మీరు ఇట్లా చేయడం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేయడం కరెక్ట్ కాదు. నాకు చెడ్డ పేరు తేవద్దండి, నాకు దూరం కావద్దండి అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇసుక అక్రమ రవాణాను ముందు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే గతంలో కూడా చాలా సార్లు ఇసుక లారీలు సైతం అడ్డుపడిన ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు పునరావృతం కాకూడదని చెప్పి వారికి వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది బ్రహ్మిని. రైట్ విజయ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.